తెలంగాణ భూమి తెలంగాణ ప్రజలందరికీ కూడా మంచి పండుగ వాతావరణం. ఎందుకనంటే ఈ తెలంగాణ ఉద్యమ కెరటం ఈరోజు 60 ఏళ్ల కళని సాకారం చేసినటువంటి మహనీయుడు, యుగ పురుషుడు, మా పార్టీ అధినేత అయినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా నకరేకల్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ నుంచి వారికి తెలంగాణ ప్రజలందరి తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కలకాలం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున నకరేకల్ నియోజకవర్గ ప్రజలందరి తరపున కోరుతున్నాం. అదేవిధంగా ఈ కళని సాకారం చేసి ఆయన ఎంత కారణ జన్ముడైండో ప్రజలందరికీ తెలుసు. వారు లేనిదే తెలంగాణని ఊహించుకోలేము. వారు ఉంటే ఎంత భరోసా అంటే అన్ని వర్గాలకి భరోసా. ఆయన వచ్చిన ఏదైతే కష్టకాలు మన చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించిండో, తదనంతరం కూడా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని గత 10 ఏళ్ల కాలంలో ఎనతెరిపి లేకోకుండా అన్ని రంగాలలో తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా పరిపాలన చేసి అన్ని రంగాలని అన్ని వర్గాలని సుసంపన్నం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అంతా సుసంపన్నం చేసి ఎంతో పేరునిగా గల రాష్ట్రంగా పేరు తెచ్చిండ్రు, వన్నె తెచ్చిర్రు. అట్లాంటి మహనీయుని పుట్టినరోజు ఇవాళ మాకు జరుపుకోవటం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఎలాంటి భేషజాలకు పోకోకుండా, ఎలాంటి తారతమ్యాలు లేకోకుండా తను పాలించిన 10 ఏళ్ల కాలంలో కూడా ఒక వర్గం అంటూ ఏ వర్గం కూడా అశాంతికి కానీ, ఏ వర్గం కూడా నిరాదరణకి కానీ గురి కాలేదు అనేది అతిశయోక్తి లేదు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు అట్లాంటి మహనీయుడిని అనేక రకాలలో తెలంగాణని మొత్తం కూడా మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన పాలకులు ఇవాళ నిత్యం కూడా ఆయన్ని అనేక రకాల శాపనార్థాలు పెడుతూ అనేక రకాలుగా వ్యక్తిత్వ హననం చేస్తూ అడుగడుగున ఆయన చరిత్రని చెడిపేయాలి, ఆయన ఎక్కడికి పోయినా ఆయన్ని మొత్తం అవమానించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున మనం కల్లారా చూస్తున్నాం. అట్లాంటి పరిస్థితిని ఇవాళ ఎవరు కూడా